ఎక్కి యెరూషలేము యొక్క ప్రయాణంలో అంతటా తేట తెల్లపరిచి నీ విజయాన్ని ప్రకటించావు. మా తండ్రి గారు అన్నారు, జయము రాకముందే జయము మాకు ఇచ్చి వేసినావని. అలాంటి గొప్ప ఆశీర్వాదక దినమును మేము ధ్యానించుకుంటూ నీ వాక్యం ధ్యానిస్తుండగా మాట్లాడమని వాక్యమై ఉన్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. మీ అందరికీ మరణాత. అమ్మా గట్టిగా చెప్పండి. మరణాత మరణాత మరణాత. ప్రియులారా, ఈరోజు చెప్పండి, జయశీలుడైన దేవునికి వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9, 10 వచనాలు చదివేయమ్మా. బోగా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను యెరూషలేములో గుర్రము లేకుండా కనుక దేవదేవునికి మహిమ. ప్రియులారా, ప్రకటన గ్రంథం చెప్పినంతకాలం చాలా ధీమాగా ఉండేవాడిని నేను. ఎందుకంటే ఒక అరగంట సేపు మీతో చక్కగా పంచుకొని ఆనందించడానికి. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభించే ముందు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇవాళ దైవజనుడు పాటను పాడినట్టుగా జయము రాకముందే మరి దేవదాసయ్య గారు అన్ని పాటలు రాశారు. ప్రభు యొక్క జన్మ చరిత్ర రాశారు, మరణ చరిత్ర రాశారు, పునరుద్ధాన చరిత్ర రాశారు, శ్రమ చరిత్ర అన్నీ రాసినప్పుడు దేవదాసయ్య గారిని కొంతమంది భక్తులు, అయ్యా యేసు ప్రభు యెరూషలేము యాత్ర గురించి ఎందుకు రాయలేదు అన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారు, రాయకపోవడం ఏంటబ్బాయి, జయము కీర్తనని, ఆ కీర్తన అంతా ఏ ప్రయాణం? యెరూషలేము యొక్క ప్రయాణమే. దేవుని స్తోత్రం. నీవు ఏదో ఆలోచిస్తున్నావు తప్ప దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి క్రైస్తవునికి చెప్పుకోలేని విజయాలు ఉన్నాయి, చెప్పుకోలేని విజయాలు ఉన్నాయి. వదులుకొని మనం మర్చిపోయినవి ఎక్కువ, చెప్పుకునేవి ఎక్కువ. అంటే చెప్పుకునే జయాలే ఎక్కువ ఉన్నాయి, అపజయాలు తక్కువ, జయాలు ఎక్కువ. ఎవరి వైపు చూస్తే జయము, ఎవరు స్మరిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈరోజు మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. 21వ అధ్యాయంలో 1-4 లెక్క కిందకు చూస్తే, ప్రభు బేతనియ, బేత్బేగా. చెప్పండి, బేత్బేగ్ ఎన్ని గ్రామాలు? ఇశ్రాయేల్ దేశంలో సెలయేరున్న గ్రామాలు ఈ రెండు గ్రామాలకి ఏమున్నాయి? సెలయేర్లు ఉన్నాయి. ఈ 2 గ్రామాల దగ్గర పచ్చని గుబురు గల తోటలు ఉన్నాయి. ఏమున్నాయి? అందువల్ల యెరూషలేము పస్కా పండగకు వచ్చిన వారందరూ ఈ తోటలకు వస్తారు. సెలయేరులో శుద్ధై తోటలో విశ్రాంతి చేసుకొని, దూర ప్రాంతాలు వచ్చిన వారు భోజనాలు తయారు చేసుకొని, చూడండి, ఇంతకుముందు మీరు కూడా అప్పుడప్పుడు యాత్రలకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మూటములు కట్టుకొని
ఏం చేసేవాళ్ళు? యాత్రలకు వెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తినేవారు. మా నాయనమ్మ ప్రతి సంవత్సరం చిన్నప్పుడు మేము బెజవాడ నుండి వస్తే, ఒరే నీకు మొక్కు ఉందిరా అని చెప్పి ఈ సూర్యనారాయణ దేవాలయం దగ్గర తీసుకొచ్చి బోడిగుండ గీయించి అక్కడే ఒక సెట్లో అన్నం వండి పప్పుచారుతో భోజనం పెట్టేది. మళ్ళీ మరుసటి వారం శ్రీకోన అంటే ఇక్కడ ఒక పిలక ఉంచేది నాకు. అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ పిలక అక్కడ ఇచ్చేవాళ్ళు. అంటే యాత్ర ఒకరోజు ముందే వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆ చెరువులో మునిగి, అదొక యూదులు కూడా యెరూషలేము పస్కాకు వచ్చేటప్పుడు అలా వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, ఇప్పుడు మన శ్రీకాకుళం పట్టణం ఉన్నాం అనుకోండి, చుట్టూ ఉన్న జిల్లా నలుమూల ప్రజలకి ఇక్కడ ఉన్న విషయాలన్నీ రోజు సమాచారం వెళ్తుంది, కానీ వాస్తవంగా కళ్ళారా చూడగలరా? అలాగే యేసు ప్రభు కార్యాలు చేస్తున్నాడని, సువార్త ప్రకటిస్తున్నాడని, రోగులు బాగవుతున్నారని ఆయా వారు చెప్పుకున్నట్టుగా అందరికీ వార్త వెళ్ళింది, కానీ స్వయంగా ఎవరిని చూడలేదు? యేసు ప్రభువుని చూడలేదు. అందుకు యేసు ప్రభువు కూడా బేతనీయ గ్రామమును ముందే వెళ్ళిపోయి, ఆ గ్రామము నుండి యెరూషలేము 2 కోసుల దూరం. ఆయన ఇక్కడి నుంచి మన అటుకు కాలనీ దాకా అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ జనం మధ్య ఆయన సంచారం చేస్తూ ఉండేవాడు. ఆ చూసిన వాళ్ళు, ఇదిగో ఎవరు వచ్చారు మన మధ్యకి, ఈయనే ప్రవక్త అంట, ఈయనే అని చెప్పడం ఒక విచిత్రమైన సంఘటన అని మనం చెప్పాలి. అలాగే యేసు ప్రభువు చేసిన అద్భుతములు, వింతైన కార్యాలు చాలా ఉన్నవని మీకు తెలియచేస్తున్నా. దేవుని స్తోత్రం. ప్రియులరా, యేసు ప్రభువుని ఎలాగో ఒకలాగా చంపేయాలని వారు ఏం చేశారు? 8వ అధ్యాయము యోహాను సువార్త 58వ వచనంలో ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఎలా కొట్టి? రాళ్ళతో కొట్టి. వారి వల్ల కాలేదు గనక వారు యేసు ప్రభు సువార్త చేస్తూ ఉంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో శాస్త్రులు వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు? హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు. ఎవరు అంటే ఈ ప్రతి దినము యేసు ప్రభువుకి మరణ వార్త వినబడేది. ఏమనబడేది? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆ నక్కతో చెప్పండి, నేడు రేపు నేను పని చేస్తూనే ఉంటాను. చంపితే ఎప్పుడు చంపుతాడు రమాను? నేను దాగి ఉండను, పక్కనే ఉండను, యథార్థంగా ప్రజల మధ్యనే ఉంటాను అన్నాడు. అంటే యేసు ప్రభువుకి ఏమిష్టం? మనతో నివాసము చేయుట. చెప్పండి ఒకసారి మీరు అందరూ చెప్పండి అమ్మా. పోనీ అలా కాదు, నాతో అనండి ఒకసారి, ఒక్కసారి అనండి అమ్మా. సాతాను ఏడవాలంటే ఇంకొకసారి అనండి. వెరీ గుడ్, ఎంత మంచోలో. ఎవరు ఏడవాలి? యేసు ప్రభు 12వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనములో, నా ప్రాణము కలవరపడుచున్నది, నా ప్రాణం వాళ్ళు ఏమడుగుతారు శిష్యులందరూ? ఇంకా ఏమైనా చెప్పండి, ఇంకా ఏం చెప్పండి, ఇంకా ఏం అంటే ప్రభు మాటలన్నీ మధురంగా ఉంటాయి కదా. చెప్పండి అంటుంటే ఆయన అంటున్నాడు, నా ప్రాణం అంటే అర్థం ఏంటి? కొంత సమయంలో నేను సిలువకి వెళ్ళిపోతా, మీకు దూరం అయిపోతా, నన్ను మీరు కలుసుకోవడం సాధ్యం కాదు, కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళడం ఏమండి? అంత ప్రేమించాడు ఆయన మనల్ని. మరి ఆ మాత్రం మనం చెప్పొద్దు ఆయన గురించి? ఎంత ప్రేమించాడు? వదులుకోలేకపోతున్నాను మిమ్మల్ని, కానీ నా ఇష్టం కాదు. అంతేనా? ఏమనుంది అక్కడ? ఇప్పుడు నా ప్రాణము నేను ఏమందును తండ్రి, నేను వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో కానీ
ఇక్కడి నుంచి తిరిగి రావడం అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. అంత మమేకం అయిపోయాడు 33.5 సంవత్సరాల్లో. మనతో ఏమైపోయాడు? ఏమందును తండ్రి అయినా నా ఇష్టం, చెప్పండి, నా ఇష్టం, నీ ఇష్టమే సిద్ధించును. దేవునికి స్తోత్రం. అంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రజలందరిలో తను తాను కనపరుచుకోవాలని బేతనేకు యెరూషలేముకు ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు ఆయన ఆ కాలంలో అద్భుతాల మీద అద్భుతాలు ఎన్ని చేసినా ఆ సమయంలో ఇంకొక మాట చెప్పి నేను ఈ పాఠంలో 4 మాటలు చెప్పి మానేస్తాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. వాళ్ళందరూ ఎవరిని చంపేయాలనుకున్నారు, ఇంకా లాభం లేదు. మనం ఇంతకాలం రోమేలతో ఒక ఎత్తు బాధపడ్డాం, కానీ ఈయనతోనైతే మన మతమే నిర్మూలమైపోద్ది. చర్య తీసుకోలేదా మనకేముండదు. ఇంకా అసలు మతాధికారులకి యేసు ప్రభు భూమి మీదకు పనిచేసిన నాటి నుంచి నేటి వరకు ఎవరికీ నిద్రలేదు. ఎందువల్ల? మనిషిని మనిషిగా చూడలేని వాడికి నిద్ర పట్టదు. తారతమ్యం లేని జీవితం ఉన్న వాడికి విశ్రాంతి, శాంతి హెచ్చవుతుంది. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన ఏం చేశాడంట? లాజర్ని బతికించాడు. ఎవరిని? యోహాను సువార్త 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, అమ్మ ఎవరిని చూడడానికి? ఒకసారి చెప్పండి ఎంతమంది ఇవాళ నేను యేసును చూచుటకే వచ్చాను ఆరాధనకు అనేవాళ్ళు? యేసును చూచుటకును కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా. ఇప్పుడు చెప్పండి, వారు పస్కా పండగ మర్చిపోయారు. యేసు ప్రభువుని చూడడం ఒక ఎత్తు, మరి లాజర్ని చూడడం ఒక ఎత్తు. దేవుని స్తోత్రం. అంచేత ఆయన జోలికి వస్తే ఎవరికి నిద్ర ఉండదని చెప్పాలా? అవునా కాదా? ఎవరి జోలికి రాకూడదు, ఎవరి జోలికైనా వెళ్ళండి. యేసయ్య జోలికి వస్తే ఆయన నోరు తెరవడు, అరవడు, మకమకలాడు జనపనారను ఒత్తిని ఆర్పడు, కానీ ఆయన మౌనమే అద్భుతమైన కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. అందువల్ల ఇవాళ ఈ యాత్రలో మనం ఏ జ్ఞాపం చేసుకుంటున్నాం? మరి 21 ఇక్కడ చెప్తున్నాడు శిష్యులకి, మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని ఇప్పుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అసలు అడగకుండా ఇప్పని చెప్పొచ్చు. అయినా అంటే ఆ ఇంటి వారితో ఎంత చనువుందో యేసు ప్రభువుకి ఈ మాటలో తెలుస్తుంది. ఆ ఇంటి వారికి యేసు ప్రభువుతో ఏముంది? ఓసారి చెప్పండి అందరూ. పోనీ నీ ఇంటి వారితో ఉందా యేసయ్యకి చనువు? ఉందా? ఎంతమంది ఇంటితో యేసయ్య చనువు ఉంది? ఇది నా ఇల్లే, పర్వాలేదు, ఈ ఇంట్లో అబద్ధం లేదు, అన్యాయం లేదు, మోసం లేదు, తప్పు లేదు, చెడుతనం లేదు, ప్రేమకు వెళితే లేదు, కులమత భేదం లేదనే ఇల్లు చనువన్న ఇల్లు. అంటే అర్థం ఏంటి? అమ్మ, ప్రభువును చేర్చుకున్న ఇల్లు. ఇవాళ మనం ఏమై ఉండాలా? గట్టిగా చెప్పండి. మరి ఎవరిని మన అవసరాన్ని బట్టి, అక్కర్ని బట్టి, బాధను బట్టి, శ్రమను బట్టి చేర్చుకుంటున్నామా? ఆయన సంపూర్ణ రక్షకుడు, ఆయనే కావాలని చేర్చుకుంటున్నామా? నేనే చెప్పిస్తున్నాను మీతో, మీరు చెప్పట్లేదు. ఇది నేను చెప్పినోడు చెప్తున్నాడు. ఎంత మంచి సంఘం నా సంఘం కదా. చిలక పిచ్చినోడు చెప్తాడు, ఆడు చెప్తాడు మనిషి ఎత్తుగా ఉన్నాడు ఆయన. చెప్పండి, నుదుట వంకర టింకరగా ఉంది, అయినా కానీ చిలక పలకవే అంటాడు. వాడు ఆంజనేయుడు భక్తుడు అని చెప్పి ఆంజనేయుడు ఫోటో తెస్తుంది. నీకు ఆంజనేయుడు కనికరిస్తున్నాడు అన్న చిలక చెప్పాడు కదా, చెప్పిన పత్రికే తీస్తుంది. నేనేలనుకో ప్రేమతత్వం కలిగిన వారుగా
ఈవేళ ప్రజలు ఎందరో ఉన్నారంటే దానికి అర్థమైపోతుంది, యేసుప్రభు బొమ్మ తెచ్చి పెడుతుంది. ఎవరి బొమ్మ? నేను అలాగే ఇస్తున్నా ట్రైనింగ్. వద్దంటే వద్దు, అండ్ ఎస్ అంటే ఎస్, నో అంటే సిట్ అంటే ఏం చెప్పాలా? 22 అధ్యాయాలు ప్రకటన చెప్పినా కానీ అప్పుడప్పుడు మీరు చెప్పే అబద్ధాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గుణం రావాలా, అది యేసుదై ఉండాలా కదా. వారు వెళ్ళి గబగబ ఎందుకు ఇప్పుతున్నారంటే పలుమార్లు ఆ ఇంటికి వచ్చి వెళ్ళే అలవాటు ఉంది వాళ్ళకి. ఆయన శిష్యులు ఎప్పుడు కూడా అక్రమమైన పనులు చేయరు, చెప్పని పని చెయ్యరు, వ్యతిరేకం ఉంది చేయరు. యేసు చెప్పినట్టే అనే ఒక నమ్మకం ఆ ఇంటి వారికి ఉంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఇప్పొద్దన్నారా, మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. ప్రభువు కావాలని ఈ గాడిదని ఇప్పుతున్నామన్నారు. వారు మారు మాట అన్నారా అంటే వీళ్ళెవరు? ఆయన మీతో చెప్పున్నది వారు దేవుడు చెప్పినట్లు చేస్తారనే ఒక నమ్మకం. దైవజనుడు దేవదాసాయి గారు ప్రపంచ భక్తులందరూ కూడా ఆయన దేవుడు చెప్పగా చెప్పే మనిషి. ఏ మనిషి అయినా మనమేం కావాలా? ఎవరు చెప్పినట్లు, అయ్యో మాట్లాడలేదమ్మా, ఎవరు చెప్పినట్లు చేసేవారం. అందుచేత వారు వెళ్ళి ఆ గ్రామం నుండి అవి తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈరోజు మీకు ఈ పాఠంలో 2 మాటలు ఉన్నాయి. ఊడిపోయిన తాడు. చెప్పండి. పాప ఫలితమోలెల్లా పారా శాప సాధనములు ఆపివేసితివి. చెప్పండి. ఊడిన తాడు. పాపము చేత మానవుడు పాపము చేత పాపములో బంధించబడ్డ మనిషిని ఎలాగైతే ఇప్పారు. మీకు మొన్న చెప్పాను 3 గాడిదలు. ఎన్ని గాడిదలు బాబోయ్, దాని జోలికి వెళ్తే ఇప్పుడు మనం బయటికి రాలేం. మిమ్మల్ని ఒక గాడిద ఏంటి? అడవి గాడిది. అంటే దానికి ఇష్టం వచ్చినట్టు పడుకుంటుంది, ఇష్టం ఉంటుంది, ఎక్కడ పడితే అటు తింటుంది, దాని ఇష్టమే కానీ ఎవడమాట. దాని పేరేంటి? సంఘంలో కూడా ఈ స్వభావం గలవాలండి. వారి ఇష్టమే కానీ ఎవడమాట. యేసుప్రభు నాకంటే ఎక్కువ ఏంటని అడుగుతాడు. చెప్పండి. యేసుప్రభు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ రోజు మన సేవకుల్లో జాన్ విక్టర్ గారికి మనం అభిషేకం చేయడానికి ఉద్యోగం మానేస్తే చేస్తామని కిరణబాబు గారు చెప్పారు. వాళ్ళు సరాసరి నియమితరావును కూర్చోబెట్టి ఒక కేజీ స్వీట్ తీసుకుని ఆయనకి ఇచ్చి, ఏమయ్యా దేవదాసాయి గారు ఉద్యోగం చేయలేదా? ఆయనకు ఒక రూలు, నాకు ఒక రూలా? ఆయన్నేమో పాదిరిగా చేస్తారు, మిషన్కి నాయకుడిగా చేసుకున్నారు, నేను పనికిరానా? అసలు దేవదాస్ మనిషిగా దేవదాస్ అని చాలా మాట్లాడినాడు. ఉన్న ఉద్యోగం ఓడిపోయింది, ఆ పని పోయింది, ఈ పని పోయింది. ఇప్పుడు చెప్పండి, వాయుమండల అధిపతిలా తిరుగుతున్నారు ఈవేళ. భక్తులు గ్రహించండి. అడవి గాడిదలు ఇవి. ఏ గాడిదలు? స్వేచ్ఛగా భక్తులుగా చూడాలి, మనిషిని మనిషిగా చూడాలి, వ్యవస్థగా చూడాలి. మత కోణం మీద ఇష్టమైన కోణాల్లో చూస్తే ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎలా తిరుగుతున్నా. నేను చెప్పనక్కర్లేదు, వాళ్ళు చెప్పాను అనుకోబాకండి, విషయం చెప్తున్నా. 2వ గాడిది పేరు కంచరగాడిది. అది గాడిది కాదు, గుర్రము కాదు. చెప్పండి. గాడిది కాదు. ఎందుకంటే గుర్రముతో క్రాస్ అవుతుంది కనుక అది కంచరగాడిది అయ్యింది. అటు భక్తి వదలరు, పాపాన్ని వదలరు. చెప్పండి. 3వది ఏంటి? ఇదిగో ఇదే ఊరుగాడిది. ఇవాళ ఇది ఇప్పబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నీవు నేను మనందరికీ బంధకాలు ఊడిపోయిన తాడు. బంధించబడిన బంధకాలన్నీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కోరుకున్నాడో ఆ గాడిదను, దానికి ఎలాంటి విడుదల కలిగిందో
ఎలాగ వారు తోలిపెట్టారో, ఎలాంటి స్వేచ్ఛ వచ్చిందో, ఇవాళ నీకు నాకు మనకి యేసయ్య కోరుకున్న మనుషులం మనం. అందరు చెప్పాలా? ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరు కోరుకున్న మనుషులం? అందువలన ఏం పట్టుకున్నాం చెప్పండి? ఈ కొమ్మ పట్టుకొని నిలబడ్డామంటే ఎవరు కోరుకున్న మనుషులు మనం? ఆ ప్రజల మధ్య నడుస్తుంటే ఇదిగో యేసు కోరుకున్న మనుషులు వీరు అన్నట్లుగా ఆనాడు వారు తెలుసో తెలియకు వచ్చో రాక కాక ప్రవక్త ప్రవచనం నెరవేరడాన్ని చేస్తే ఆ నెరవేర్పు పొందిన మనము రక్షించబడిన వారుగా ఈవేళ పురవీధుల్లో ఎవరిని ప్రకటించాం? దేవునికి స్తోత్రం. అందుకనే ఊడిపోయిన తాడు ఎవరమ్మా? రెండవది తెగిపోయిన కొమ్మ. ఇవాళ కొమ్మలు ఉన్నాయి చేతిలో, అవి చెట్టు నుండి వేరు చేసాం, తిరిగి మళ్ళీ చెట్టుకు అంటించగలమా? చెప్పాలా? అలాగే ఆ కొమ్మలన్నీ ఏంటంటే యేసయ్య కొరకు ప్రవక్తలందరూ ఆయనకు ముందు ఆయన రావాలని ప్రవచించిన వారై ఉండి అబ్రహాము నుండి వాగ్దానం అందుకున్న వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రవచించిన ప్రవక్తలందరూ ఇవాళ హతసాక్షులై కొమ్మలు ఊగుతున్నట్టుగా ఆయన ప్రయాణంలో వారు సాక్షులై ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకని మనం కొమ్మలు అనుకుంటున్నాం, కానీ ఈ కొమ్మలు ఎవరిని జ్ఞాపం చేస్తున్నాయి? అందుకే యేసు ప్రభు యెరూషలేము దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అయ్యో యెరూషలేమా, ప్రవక్తలను చంపిన దానా, చూడు నా పిల్లలందరూ నీ కోసం ఏం చేశారు? ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతసేపట్లో నా ప్రాణం కూడా, ఈ కొమ్మ కూడా తెగిపడిపోద్ది అన్నట్టుగా ప్రభు మాట్లాడారు. దేవుని స్తోత్రం. అందువల్ల ఇప్పుడు మరి ప్రవచనాలు జ్ఞాపం చేసుకొని ముగించుకుందాం. మొదటి మాటలో మనం తెలియజేయబడే ముందు మనం చూస్తే ఆదికాండం 49 ఒక్కొక్క మాట దగ్గర ఆగిపోతే ప్రసంగం సాగదు. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ప్రసంగం ఉంది. దైవజనుడు అదేంటో మాకు తిక్కబుట్టించే ప్రసంగాలు చేశాడు ఆయన. అవి అర్థం చేసుకొని చెప్పడం మా జీవితం అవట్లేదు. జీవితకాలం ఎంత ప్రవర్తన పట్టినా. 49:11 వచనంలో గాడిదకు ద్రాక్షావల్లిని గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిది పిల్ల. చూడండి, గాడిదకు ద్రాక్షావల్లి, ఉత్తమ ద్రాక్షావల్లికి పిల్ల. చూసారా? తల్లి పిల్ల. అమ్మా, తల్లి పిల్ల. ఒకసారి చెప్పండి, ఒక్కసారి చెప్పండారా? ఓ, చాలా బాగా చెప్పారు. తల్లి అనగా ఆదాము ఆజ్ఞ అతిక్రమం వలన ఏమైపోయాడు? ఆశీర్వాదాలన్నీ కోల్పోయి ఆయన పాపం వల్ల వచ్చు జీతము. అందువల్ల ఆ మరణమును జయించడానికి ఈయన ద్రాక్షావల్లి ప్రభైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ గాడిద మీద ఉన్న ఎవరు చెప్పండి? ప్రభైన యేసుక్రీస్తు. ఈయన దేనికి వచ్చాడు? అతను పాపం తెస్తే ఈయన విడగొట్టడానికి తెచ్చాడు. దేవునికి మహిమ. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. రెండవది గాడిది పిల్ల, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిది పిల్ల. చెప్పండి, గాడిది పిల్ల. తల్లి పాప వరుసలో ఉంది, పిల్ల వధువు వరుసలో ఉంది. పిల్ల అనేటువంటి మాటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఆయన ప్రక్క నుండి బయటకు తీసినది సార్వత్రిక క్రైస్తవ సంఘము. అనగా ఆయన రక్తములో కడగబడి కలంకము లేని సంఘం. చెప్పండి, మీకేమైనా అనుమానమా? ఎవరి రక్తంలో కడగబడ్డాం? అవునా కాదా? నా ఆయుష్కాలమంతయు నా సంత సంభదే నా క్రీస్తు యొక్కరం నా గానమిదియే యేసుండు
అరుగా సిల్వ ఉత్తమ ద్రాక్షవల్లి అనగా యేసుక్రీస్తు నరుడుగా చనిపోయినప్పుడు ద్రాక్షవల్లి అయినా యేసుక్రీస్తు తిరిగి లేచి త్వరగా వస్తున్నాడు గనక ఉత్తమ ద్రాక్షవల్లి. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు గనక గార్ధము పిల్లనగా క్రైస్తవ సంఘము వధువు. అందుచేత తల్లికి పని ఉంది, పిల్లకి పని ఉంది. దేవుని స్తోత్రం. అమ్మా తల్లిలాగే ఉందామా పిల్లలాగా ఉందామా? మాట్లాడలేదు. అక్కడ చెప్పాను కదా, ఆ అంశం చెప్తే ఈ రోజంతా మీకు ఇక్కడే ఉండిపోవాలి. ముందుకు వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభువుని ఈయన చెప్తున్నాడు, సియోను ఏమన్నాడండి? సియోను నివాసులారా. జక్కర చాలా ఆర్భాటంతో చెప్తున్నాడు, సియోను నివాసుల. మనలా చెప్పట్లేదు ఆయన. సియోను నివాసులారా బహుగా, ఎలాగా? బహుగా అంటే సంతోషం లేక కుమిలిపోతున్న వారులారా బహుగా. మనల్ని ఏలినటువంటి దావీదు తర్వాత వచ్చిన రాజులు, రాజ్యాలు, పాలకులు, పరిస్థితులు మరి మనకి భక్తి నేర్పిన శాస్త్రులు, అందరూ రకరకాలుగా వచ్చి సమస్యలన్నీ మనం ముందు పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన ఎలాంటి వాడు? సియోను నివాసులారా బహుగా మీ కష్టాలు, మీ పాప శాపాలన్నీ పటాపంతులు అయిపోతున్నాయి. బహుగా తుపాకీ, బాంబు, కత్తి, బల్లెము ఏమక్కర్లేదు ఈ రాజు వస్తే. చెప్పండి, భయపెట్టేవి లేవు, బాధ పెట్టి అన్నిటికీ పని లేదు. శాంతి దూత, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందువల్ల రాజులనేవారు ఎలా వచ్చారు? మనము మొదటి రాజుల గ్రంథములో 1వ అధ్యాయం 44వ వచనంలో సొలొమోను తన కుమారుని, దావీదు కుమారుడిని సొలొమోను రాజును చేసినప్పుడు వారు కంచడగా ఎక్కించి పచ్చని కొమ్మలు పట్టుకొని భూమి బద్దలైనట్లుగా గొప్ప స్తుతి చేశారు. అంటే పచ్చని కొమ్మ దేనికి చూసినా మన భారతదేశంలో ఎన్నున్నాయి? పచ్చ తోరణం, నిత్య కళ్యాణం, అంతేనా? నిత్య కళ్యాణం రోజు కట్టండి, మీ ఇంటికి ఆకులు రోజు పెళ్ళి చేస్తారా? ఏదో అనేసారు, సామెత వచ్చింది బాగుంది అని చూస్తే ఏమవుద్దంటే అది అంటుకుంది మనకి. వాళ్ళకు కాదు, మనకు కూడా. అప్పుడప్పుడు మన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఉద్యోగం పురుష లక్షణం. ఏం చెప్పండి? అప్పుడు మన కమిటీలో 2-3 చేస్తుంటే విన్నా నేను. నాయన నీకు స్తోత్రం, ఉద్యోగం పురుష లక్షణం ఏ వాక్యం రాసి ఉందో చెప్పండి. దేవుడి వాక్యాన్ని వదిలేసి లోకం మాటలు పెట్టుకొని ప్రార్థన, అందుకని దానికి జవాబు రాదు. మానేయండి, అలాంటి ప్రార్థన ఎవరు చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందువల్ల యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు గనక. ఎవరి కుమారుడు? ఆయన కూడా ఎలా వస్తున్నాడు? భారవాహక గార్ధం మీద ఆయన యెరూషలేము ప్రవేశం. దేవుని స్తోత్రం. ప్రజలను శాంతియుతమైన రాజ్య పాలనకు సొలొమోను కాలములో 1వ రాజుల గ్రంథం 4:25 వచనంలో ఎవడు ద్రాక్ష చెట్టు కింద వాడే ఫలము తిన్నాడు? చెప్పండి ఒకసారి. ఎవడు చెట్టు ఫలం వాడే తిన్నాడు. అంటే ఏంటి? అప్పు లేదు, వడ్డీ లేదు. చెప్పండి, అప్పు లేదు, ఎవడు చెమట చెదరలేదు, ఎవడికి కట్టాల్సిన పని లేదు. అందరూ సుభిక్షంగా, శాంతంగా, కత్తి లేదు, తుపాకీ లేదు, బాంబు లేదు, నెమ్మదిగా ఎవరింట్లో వారు హాయిగా ఉన్నారు. అందుకని ఆయన శాంతికి మూలమన్నారు. ఎవరిని చెప్పాలా? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇవాళ వచ్చినటువంటి క్రీస్తు లోకాధికారైన అపవాదిని ఓడించుటకు, చెప్పాల మీరు, లోకాధికారైన అపవాదిని ఓడించుటకు ఈ రాజు ఈవేళ ఆయన పనంతా పూర్తి చేసుకొని చివరగా ఆ యూదా ప్రజలకు
వారు మాకు ఎవరు రావాలి, మెస్సియా అని ఎదురు చూస్తున్న వారికి ప్రవక్త ప్రవచించిన విధముగా ఆయన ఏం చేశాడు? ఏ ప్రయాణంలో వచ్చాడు అన్న ఆయన చెప్పండి. గార్ధప, అంతేనా? ఈయన కూడా ఏమని చెప్పుకోవాలో మనం? యోహాను సువార్త 14:30 చదవండి ఒకసారి. 30 ఎవరైనా ఎందుకనో అలాగా నీతో విస్తరించి మాట్లాడినంటే చదవనంతనేమో చదువుతావు కదమ్మా, పర్లేదా? ఏమో నీకు మాట్లాడినట్టుంది. నాతో వానికి ఏమీ లేదు అంటే అందరు రాజులు లోకముతో సంబంధం పెట్టుకొని వచ్చారు. క్రీస్తు ఒక్కడే దేవుని సంబంధి. ఎవరి సంబంధి? దేవునికి స్తోత్రం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ చదువుదాం. 19వ త్వరగా చదివే. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టి అందున్నదని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. లోకమంతా ఎవరి యందు ఉంది? నువ్వు ఆశించే లోకం ఎవరి చేతిలో ఉంది? నువ్వు దేవుని చేతిలో ఉన్నవారు లోకం వైపు చూడొద్దు అని చెప్పడానికి ఇక్కడ యోహాను గారు బహుశ్రేష్టంగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, విశ్వాసి నీ విశ్వాసమును బట్టి నీ వరము కనిపించాలా? చెప్పండి ఒకసారి. నీ విశ్వాసం బట్టి ఏం కనబడాలా? మీ నోటితో చెప్పాలి ఒకసారి. మీ విశ్వాసమును బట్టి వరమును బట్టి కలిగిన ఫలము కనబడాలా? ఏం కనబడాలా? అబ్బాయి పురుషులు అందరిగా మీకు కూడా చెప్తాం, మీరు వింటున్నారా? ఏం కనబడాలా? విశ్వాసమును బట్టి వరమును బట్టి. మరి ఇన్ని సంవత్సరాలుండి మీకు వరం ఉందా లేదా, ఫలం ఉందా లేదా? ఈ రెండూ లేకపోతే నేనేం చెప్పను? మారు మనసు పొంది దేవుని భూమిని పేరొందిన విశ్వాసులైనా చెప్పండి చేరు. ఇంతకాలం సంఘానికి వచ్చి ప్రార్థనలు చేసి కానుకలు ఇచ్చి పరిచర్య చేసి పనులు చేసి మీ భక్తి ఏమైపోద్ది? అందుకని లోకం దుష్టుని యందుంది గనక విశ్వాసి దేవుని యందున్నాడు. దుష్టుడు చెడ్డవాడై ఉన్నాడు గనక విశ్వాసి వరము కలిగి ఉన్నాడు. దుష్టుడు పోగొట్టుకున్నవాడై ఉండి అందరినీ గజిబిజి చేస్తున్నాడు గనక విశ్వాసి దేవుని ఫలము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? మనలో ఏం కలవాలి, ఏం కనబడాలి, అవి మనం బేరీ చేసుకోకపోతే ఒక రోజున అపవాదే మన నెత్తున కూర్చుంటుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, క్రీస్తు రాజు ఎవరండి? యెషయా గ్రంథంలో 33:15 ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 33. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా హత్య అనే మాట వినబడకుండా చెవులు మోసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలములో యేసుక్రీస్తు ఒక్కడే ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు గనక ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఉండెను. ఒకసారి చెప్పండి. లంచం తీసుకోలేదు, బాధ పెట్టలేదు, నొప్పించలేదు, నొచ్చుకున్న వారిని వదలలేదు, చెడిన వారిని బాగు చేయకుండా మానలేదు, సహాయం చేయవలసింది చేయకుండా ఉండలేదు, పిలవకుండా ఉండలేదు, చేయవలసిన మేలని చేయకుండా ఏమీ లేదు కనుక ఆయన ఇప్పుడు ఏ స్థలానికి హెచ్చైపోయాడు? అందుకు ఈయన
క్రీస్తు అనే రాజు. ఈయన ఎవరండి? అందరు చెప్పాలా? ఏ రాజు ఈయన? క్రీస్తు అనే రాజు. ఇర్మియాలో 10:10 ఏమనుంది? నీవే మాకు నిజమైన, ఆయనే నిజమైన దేవుడు. చెప్పండి. యెహోవాయే నిజమైన నా, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. చెప్పండి. ఆయనే. అందువల్ల ఎన్నో సింహాసనాలు వస్తాయి పోతాయి, ఎందరో వచ్చి వెళతారు ఉంటారు, కానీ అన్ని సింహాసనములకు రాజు ఎవరు? ప్రకటన 4వ అధ్యాయములు ఏమైనా సింహాసన ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఏమై ఉన్నాడు చెప్పండి. మన భారతదేశంలో క్రైస్తత్వం మాకు వద్దు, లేక మీరు మీ దేవుడు మా దేవుడు కాదనే వాళ్ళకు కూడా ఆయన ఏమై ఉన్నాడు? రాజు. ఎవరు? ఆయన చేతిలో పాలకులే వీళ్ళందరూ. ఆయన ఎవరి చేతిలో పాలకుడు కాడు. అందుకని ఆయన అత్యున్నతమైన ఎలా ఉన్నాడు? ఆయన దగదగలాడిపోతున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం చూస్తే చూడండి, ఈ మాటలు మనం గమనించినప్పుడు, అందుకే ప్రకటన 19:16 రాజులకు రాజు, ప్రభువులకు ఆయన. మరి దశలోను పత్రిక తిమోతి 6వ అధ్యాయం 15 కిందకు చూస్తే ఆయన ఎలాంటి రాజట? ఆయన శ్రీమంతుడు. ఎవరండి? అద్వితీయుడంటే ఈ ప్రపంచంలో చాలాసార్లు మన దేశంలో ఎవరు బాగా డబ్బున్నాడు అంటే మొన్నటి ఇప్పుడు ఎవరు కొత్తగా వచ్చాడు కానీ అమెరికాలో ట్రంప్కి ఎల్ఎన్ ఇది అంటారు ఆయన పేరు. ఏంటమ్మా పిల్లలు చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఎల్ఎన్ మార్కో ఏది ఉంది ఆయన పేరు? ఏం పేరు? ఎలన్ మస్. ఎలన్ మస్. ఆయన మరి బాగా సంపన్నుడు. అంటే ఆయన కంటే గొప్ప సంపన్నుడు ఎవరు? సంపన్నులకు సంపన్నుడు ఎవరు? ఒక్కడే శ్రీమంతుడు, ఒక్కడే రక్షకుడు, ఒక్కడే దేవుడు ఈ భూప్రపంచంలో. అలాంటి వాడు. అందుకనే అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జనాంగాలకు సంపూర్ణ పోషకుడై ఉన్నాడు. ఆయన జీవము గలవాడు. జీవం అంటే చలించేది, కదిలేది, కదలికలిచ్చేది. మానవుని జీవితంలో ఎక్కడ ఈ దేశము, ఈ భవిష్యత్తు ఆగిపోయింది అనడానికి వీలు లేకుండా అన్ని జనాంగాలను, అన్ని ప్రజా మరి సంకల్పాలను కదిలించి ఏలే రాజు ఎవరు? గట్టిగా చెప్పాలా? ఆయనే మన రాజు. ఎవరైనా చెప్పండి. తమాషా ఏంటి? మామూలు మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు నాకేమో దేవుడు నీ రాజు ఆయన, నీ రాజు ఆయన, అద్వితీయుడు ఆయన. చెప్పండి. అందుకనే కొన్నిసార్లు మనం తప్పులు ఒప్పులు చేసేస్తే ఈ రాజులు చేసినట్టు చెప్పడం కుదరదండి. ఆ రాజు దగ్గర ఇవన్నీ కాదు. ఆయన రాజే. ఆయన నీవు చెప్పుకున్నదాన్ని దిగిరాడు. ఆయన నిన్ను ఆయన స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన దేవుని స్తోత్రం. కింద నుండి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాడు, కానీ నీ స్థాయిలోకి దిగజారిపోయావని ఆయన దిగొచ్చేవాడు కాదు ఆయన. అందుకే అద్వితీయ సంపన్నుడు, అద్వితీయ శ్రీమంతుడు, అద్వితీయమైన కార్యాలు చేసేవాడే మన రాజు. ఆ సంగతి తెలియక నేను పేదవాడును, నేను లేనివాడిని అంటారు కదా. రెండవది నీతిపరుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నీతిపరుడు, నిందారహితుడు. ప్రార్థన కార్యాలు మనం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13, 17 వచనాలు చదువుకుందాం. ఓసారి మనం చదువుదాం. 1 రాజు అనగా అతిశయము. మనకి ఎవరున్నారు? నా అతిశయం పాలకుడు నాకున్నాడు. ఏ పాలకుడు వచ్చే వల్ల కాని పనులు ఎవరి వల్ల అవుతాయి? చదవాలయ్యా. నీ మధ్య ఉన్నాడు. ఎవరైనా శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును.
బహు ఆనందముతో నీయందు 17వ వచనం 13 15 చదివారా? 13 చదవండి. పాపము చేయరు, అబద్ధమాడరు, అమ్మా కపటమలాడు నాలుగు వారి నోట ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై ఉత్సాహించండి, సంతోషించండి, ఆనందించండి. నీతిమంతుడైన దేవుని బట్టి అనీతిమంతులు లేని రాజు ఆయన. ఏ రాజు? ఆయన ప్రజల్లో ఏముండదు. ప్రకటనలో మీకు అదే చెప్పాను కదా, అక్కడ ఏమి లేదు, దుఃఖం లేదు, గలిబిలి లేని రాజ్యం. దేవుడు స్తోత్రం. అందువల్లే మనకు 1 కొరింథీలో చూడండి 1:31 ఏమన్నా జ్ఞానమును అక్కడ ప్రభువునందు అతిశయించవలెను. చదువమ్మా. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలు గమనించండి, నీతిమంతుడైన రాజు ఎవరైనా నీతిమంతుడైన రాజు. దేవుని స్తోత్రం. అందువల్ల మనకి సియోను నివాసులారా ఉత్సహించండి. ఏం చేయాలా? చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఉత్సహించాలంటే ఊరిని అంటామా? ఏం చేస్తాం? సంతోషంగా ఏం చేస్తాం? చెప్పండి గట్టిగా. ఎవరో మనం ఈ భూమి మీద సాతానును సిగ్గుపరచుటకును, పాప ఫలితాలను ఓడించుటకును నిత్యము సంతోషముతో గంతులు వేసే జనాంగముగా నీ రాజు నిన్ను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఈయన రక్షణ గలవాడు. ఈయన ఎవరండి? ఎట్టి వారినైనా నందైనా ఎట్టి రీనైనా పాటి రక్షించుటకై పాట్లోందు మంగళార్చ మంగళస్తో. అయ్యగారు రాసిన పాటలో మంగళార్చ. ఏం చేస్తారు? ఇంట్లో పూజ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆరతి ఇచ్చినప్పుడు అంతేనా? ఆరతి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఎలాగ ఇచ్చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? దేవుడికి. అందుకని అయ్యగారు ఏం చేశారు? అసలైన హృదయముతో మంగళార్చ. ఎవరికి? మంగళార్చ అని చెప్పాలా? మనం ఎలా పడితే అలా పాడేస్తున్నాం పాటలు. దేవుని స్తోత్రం. ప్రియులైన రక్షణ గలవాడు. చెప్పండి, ఈయన ఎవరు? యెషయా గ్రంథము 4వ అధ్యాయము. యెషయా గ్రంథము 4వ అధ్యాయము. ఒక్కొక్క మాట చదివి నేను ముగించి టైం అయిపోయింది, చూసుకోలేదు. 4వ అధ్యాయము చూడండి. 4-5 వచనాలు. తీర్పు తీర్చు ఆత్మ వల్లను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును తీసివేసి దానిని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, ఉత్సవ సంఘముల మీదను, మేఘధూమములను, జ్వాలా ప్రకాశములను యెహోవా యెహోవా యెహోవా
రాత్రి పగలు సెక్యూరిటీ ఇచ్చే రక్షకుడైన. రాత్రి పగల, ఉదయమా సాయంకాలమా, అన్ని సమయాలలో నిన్ను విడవక, నీ సంతోషాన్ని తగ్గనీయక, నీ ఒంటికి ఇంటికి కలత రానియక, అపవాదికి చోటివ్వక, అవమాన నిందాలకి అవకాశం ఇవ్వక, నిత్య సంరక్షకుడైన యేసయ్య. ఎవరైనా అందుచేత ఈయన ఎవరంటే రక్షణ. అంచేత మనం తెచ్చుకున్న రక్షణ ఆయన ఇచ్చాడా? ఎంతమందికి నమ్మకం ఉంది ఆయనే నాకు ఇచ్చాడని? ఎట్టువారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించువాడు దేవుని స్తోత్రం. కనుక ఈయన గొప్ప రక్షకుడు. ఈవేళ మనం ఆరాధిస్తున్న ఆరాధన వైభవం అంతా చూస్తే ఇవాళ నిన్ను రక్షించుకున్నాను అని నీ ముఖం చూసి సంతోషిస్తూ ఉన్నాడు ఆయన. మరి నువ్వేమనాలా? అయ్యా నీ వల్లే కదా ఈ రక్షణ వచ్చింది, నా ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నా వరుడా అన్నావు ఎప్పుడైనా? అన్నావా? చెప్పండి అమ్మా. అన్నీ బాగున్నాయి కానీ ఎందుకో మా ఆయన నాలో మాట్లాడలేదు ప్రభువా. అన్నీ బాగున్నాయి కానీ మా ఆవిడ డబ్బులు దాచేస్తుంది ప్రభువా. అన్నీ మా అబ్బాయి ఎన్నాళ్ళో అన్నీ బాగున్నాయి కానీ ఆయనతో సంబంధం కల్పించుకోవాలి కదా. కొంతమంది ఎక్కడైనా అక్కడ మాట్లాడతారు. చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మహిమయుక్తమైన క్రీస్తు. ఒకసారి చెప్పండి మీ నోటితో, మహిమ యుక్తమైన క్రీస్తు అని యోహాను పత్రికలో 5:20 చదువుకుందాం. 5:20 మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకము అనుగ్రహించి ఉన్నాడని. అంటే ఎవరైనా మహిమయుక్తమైన రాజు వస్తున్నాడు, దేవుని స్తోత్రం. అంతకు ముందు వచ్చి ఇప్పుడు రాబోతున్నవాడు ఎలాంటి వాడు? మహిమయుక్తమైన జీవితాలను ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుచేత ఆయన మనకేమైనా నిజమైన ఏమనుంది అక్కడ? వారమై సత్యవంతుడి ఎందున్నాము, ఆయనే అనుకున్న వాళ్ళు చెప్పాలా మరి? ఏమై ఉన్నాడు? అంటే సత్యమును నేర్పువాడు, అపవిత్రత రానివాడు, నిత్య జీవానికి వారసు కారకుడై ఉన్నాడు. నిన్ను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దీనుడై వచ్చుచున్నాడు. ఏమై ఉన్నాడు? దీనుడై చింతలేదిక యేసు బుట్టెను వింతగాను. పాట అంతా పాడదు, అందులో చరణం ఉంది. అందులో చరణం ఉంది కదా, అందులో చరణం మరి క్రిస్మస్ పాటలన్నీ తెగ పాడేస్తారు కదా. నేను శరణం ఎత్తితే పాడేస్తారు, తర్వాత ఏమెత్తారు? దీనులై సర్వ మాన్యులై. చెప్పండి, ఏమై? సుక్కగనుకొని మొక్కవతోన గొల్లలు వచ్చారు కదా. దీనులై సర్వ, మిమ్మల్ని బట్టి నేను మర్చిపోయాను. అమ్మ ఏమై ఉన్నాడు ఆయన? కనుక సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, బహుగా ఇంతవరకు ఏ బాధ నిన్ను క్వశ్చన్ చేస్తుందో, నొప్పిస్తుందో, బాధ పెడుతుందో, ఒత్తిడిగా వదిలేయి అంతే. సంతోషిస్తాను ప్రభువా, నన్ను బాధ పెట్టడానికి ఏ శక్తి నాకు లేదు. ఎందుకంటే అన్ని శక్తులను మించిన శక్తి ఎవరికి ఉంది? గట్టిగా చెప్పాలా? ఆయనకు నన్ను కుమారుడినై ఉన్నాను, కుమార్తెనై ఉన్నాను. మా డాడీ ఎవరు చెప్పాలా? ఎవరో రక్షణగా ఎంత స్థితిలోనున్నా నన్ను రక్షించుకుంటాడు. ఎవడు నన్నేమి చేయలేడు. ఎంత ధైర్యం క్రైస్తవ! ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అండి! ఇంత ధైర్యం
చివరిగా మనం ఇంకొక మాట, దీనుడుగా వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు? దీనుడుగా వచ్చుచున్నాడు. మనం చూసినట్లయితే యెషయా 53లో ఏముంది? బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలా ఉందంట? వినండి వినండి వినండి. పిలాతు గారు అడిగారు, అందరూ ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నువ్వెందుకు నోరు మెదపలేదన్నాడు. యేసు ప్రభు రాత్రి మీకు జ్ఞాపం చేశా, లూకా సువార్తలో 22 గెత్సేమనే తోట దగ్గరికి వచ్చేటప్పుడు 36 ఏదో వచ్చినా గుర్తులేదు. అప్పుడు వీళ్ళు పేతురు గారు కత్తి ఎందుకు ఒకడే చెవి నరికేశాడు. ఈ రకరకాల విన్యాసం, ఒకడు పారిపోయాడు, ఒకడు అమ్ముకున్నాడు, ఒకడు చెవి నరికేశాడు. నిద్రపోతున్నారు. ఈ గుంపులను లెక్క ఒక మెలకుగున్న ఒక గుంపు ఎవరు? ప్రభైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు? ఇది అంధకార గడియ. ఏ గడియ? ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత వైఖరిలో లేని భయంకరమైన చీకటి కోణానికి వచ్చాడు ఆయన. ఏ కోణానికి? అందుకనే ఈ అంధకార గడి అని ఎందుకన్నాడంటే మానవుల యొక్క పాపములు, దుస్థితి, కీడు, బాధ, వ్యసనము, లేక మోసము, దొంగతనం, దుర్నీతి, దుష్టత్వం, కిరాతకత్వం, క్రూరత్వం అన్నీ కలిసి ఇదిగో ఈ మనిషి ఉన్నాడని ఈ పాత్రలో కనబడుతుంది. అది నీవు ఎత్తుకుంటే తప్ప వీడిని రక్షించలేవు. కాబట్టి నువ్వు అది ఎత్తుకోవడానికి నీకు ఆ వైఖరి లేదు కాబట్టి వదిలేయమన్నట్టుగా పిశాచి అంటాడుతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఇది అంధకార గడియ. పాపిని, పాపం అన్ని విధములైన పాపములకు అంటగట్టబడినటువంటి మనిషిని బయటికి తేవడానికి ఇది ఒక సమయం, ఇది ఒక అంధకార గడియ నా జీవితంలో దాపరించింది. నువ్వే సాయం చేస్తావు పేతురు, నువ్వేం సాయం చేస్తావు యోహాను, మీ వల్ల ఏమవుతుంది చెప్పాలా? దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, ఈయన దీనుడై వచ్చాడు గనక ఆయన దీనత్వాన్ని బట్టి మానవుల అపరాధం అనే పాత్ర ఎత్తుకొని మానవ పాపిని బయటికి ఈడ్చాడు. అందరూ ఆ పాత్ర కిందే ఉన్నారు, ఆ పాత్రలోనే నలిగిపోయారు, ఆ పాత్రతోనే నశించిపోతున్నారు. అందువల్ల ఆ పాత్ర తానెత్తుకొని తండ్రి నీ చిత్తం అనుకొని నిన్ను విడిపించాడు, నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం. ఆయన దీనత్వాన్ని మనం చూస్తాం. చెప్పండి, దీనత్వాన్ని. అందుకని గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట పైగా రాజు ధీరుండై దీనుండై. యేసు ప్రభువులు ఈ 2 కోణాలు అయ్యగారు పాటలో చూపించారు. ధీరుండై దీనుండై. మనం ఎలా ఉన్నామంటే భోజనాన్ని పిలిచిన దగ్గరేమో కత్తి పట్టుకున్నట్టు, పోట్లాడికి వెళ్ళినప్పుడు ఆకు పట్టుకున్నట్టు ఉంది. అంటే భోజనానికి ఏం పట్టుకెళ్తాం? ఆకో పాత్ర పట్టుకెళ్తాం, వాళ్ళు అయితే తింటాం, అంతే కదా. కత్తి పట్టుకుని వెళ్తామా? చెప్పాలా? చదువుకి వెళ్ళినట్టుంది మనకి ఈ పాట. ఎక్కడ ఏది మాట్లాడి ఎక్కడ అలాగా ధీరుండై దీనుండై దారుణ్య పాపా రంబు మోసెను. ధీరుడై మన పాపముల భారమంతా తన మీద వేసుకున్నాడు. దీనుడై నలిగిపోయిన పాపిని తన కవిగిట్లోకి. ఎంత గొప్పవాడు దైవజనుడు, ఎంత గొప్పగా ఈ చరణాన్ని రాస్తాడో మనం చూస్తాం. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకని ఆయన సంధి చేశాడు అని పౌలు కొలసీ పత్రికలో 1:20లో మనం చూస్తాం. టైం అయిపోయింది. నీ రాజు సమాధానం. చెప్పండి, నీ రాజు ఎవరు అమ్మా? ఈ రాజు ఎవరు? సమాధాన రాజుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన రక్షణ ద్వారా మనకి ఏమి రావాల్సి ఉంది? సమాధానము. దేవునికి స్తోత్రం. కాబట్టి
మనం గమనించినట్లయితే ఒక వచనాన్ని చదువుకుందాం. ఒక వచనాన్ని, ఈయన సమాధానము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అది ఏదనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు మన సమాధాన వాక్యమును మాకు అంటే ఇప్పుడు ఎవరి మీద మోపబడ్డాయి? మా పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి చెప్పండి. అందువల్ల చూడండి, దేవుడు మనం సుట్టరకం కుదరడానికట ఆయన ఏమైపోయాడు? సిలువ వేయబడ్డాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఆ వాక్యం మాకు అప్పగించబడినది. ఆ వాక్యం ఏమైపోయింది మాకు? రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ చదువు ముగింపుకు వచ్చేసి త్వరగా, నేను టైం చూసుకు చూడండి, ప్రకటన చేసి తొందర ఉండేది. చదవండి ఒక మాట. అయినను అది ఎవరి పని? మనల్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఎవరి పని? మనకి సమాధానం ఎవరివ్వాలా? ఎవరి ద్వారా? అపోస్తుల కార్యాల్లో 11:23 చదువుకుందాం. 11:23 చివరి వచనంగా, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ అందరూ నిన్ను సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమన దేవునికి స్తోత్రం. అన్యుడని యూదుడని గ్రీకు దేశస్థుడని కాదు, యూదుడని కాదు, అన్ని దేశములకు అన్ని జనాంగములకు సమాధానకర్త ఎవరు? సమాధాన. ఇవాళ క్రైస్తవ బోధకుల్ని క్రైస్తవ సంఘాలను కదిలిస్తున్నది నరులా దేవుడా? చెప్పాలా? దేవుడే. మా బలహీనతలు మా భక్తిహీనత కదిలి ప్రజలకు న్యాయమైన సేవ జరిగించడానికి ఒక అగ్ని పోసాడు ఆయన. దేవుని స్తోత్రం. అందువల్ల అన్ని మతాల వారికి దేవుని వాక్యం చేర్చబడింది. పగడాల ప్రవీణ్ గారు ఒక చక్కటి సందేశం ఇచ్చేశాడు. ఆయన చంపారు కానీ ఆయన రాతలు చంపగలరా? ఆయన బోధలు చంపగలరా? ఆయన భావాలు చంపగలరా? చెప్పవలసినవన్నీ ఈ దేశానికి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ లోకానికి మనం ఒక సందేశం అంటే సమాధాన వార్త. ఏ వార్త? ఏ వార్త? సమాధానము దొరక్క ప్రజలు పాప ఫలితాల్లో మగ్గిపోతూ మానవుల యొక్క ఆధిపత్యానికి లోనై దిగజారిపోయి దిగులుతో విచారముతో పలు విధాలుగా అన్ని జనాంగాలు నాస్తికులు ఆస్తికులనే పేరు లేకుండా పలు విధాల ప్రజలకి ఈ వార్త చేరాలి. ఈ సమాధాన వార్త, ఆ సమాధాన వార్త కొరకే ప్రభు మన దగ్గరికి పిల్లలు స్తుతిస్తుంటే వారు ఏమన్నారు చెప్పండి? లూకాసు వార్త 19:38 నుండి కిందకు చూస్తే, ఏమయ్యా ఆగు ఆగు, నువ్వు చేస్తుంది ఏంటా పని? వారందరూ నిన్ను రక్షకుడుగా దేవుడిగా ప్రకటిస్తున్నారు, రాజుగా మాకు నచ్చలేదు, వారు నోరు మూపించమన్నారు. వీరు ఊరుకుంటే చెప్పండి, అందరూ చెప్పాలి. వీరు ఊరుకున్న ఎడలా వెనకున్న వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి, పురుషులు చెప్పండి, తెరవండి అయ్యా నోరు. వీరు ఊరుకుంటే యేసు ప్రభు అక్కడి నుంచి ఇలా చూపించాడు. ఇది రాయి. ఇదేం చెప్పండి? ఇదేంటది? వాళ్ళు ఊరుకుంటే ఈ రాయి ఊరుకుంటుందా?
అన్ని జనాంగం అనే రాళ్ళు కేకలేసిన ఈ ప్రపంచం అంతా. దేవుని స్తోత్రం. మీరు ఊరుకుంటే రాళ్ళు ఏమేస్తాయి? రాళ్ళ వలన కూడా అబ్రహాము కుమారులు పుడతారు. కఠినమైన వారు, కపటమైన వారు, భయంకరమైన పాపాంధకారం ఉన్నవారు లేస్తారన్నాడు యేసయ్య. ఆ రాళ్ళలో నేను ఒక రాయిని. 42 ఏళ్ళ నుంచి కేకలు వేస్తూనే ఉన్నాను. వేస్తున్నావా లేదా? నువ్వు కేక వేయాలి, నువ్వు అరవాలి, నువ్వు చెప్పాలి, నీ నోరు తెరవాలి, నువ్వు బయటికి రావాలి, నువ్వు మాట్లాడాలి, యేసయ్యను గురించి సాక్ష్యం అయిపోవాలి. దేవుడు దీవించునుగాక. బైబిల్ మిషన్కు హతసాక్షి కిరీటం లేదు. బైబిల్ మిషన్కి హతసాక్షి కిరీటం కానీ హింస ఉంటుంది. ఏముంటుంది అంటే దెప్పడం, మాట్లాడడం, నొప్పించడం, పొడవడం, ఇవి కదా. దేవుని స్తోత్ర. కల్మషం లేనటువంటి జీవితం. ప్రార్థన చేసుకుందాం అందరం. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, అందరూ బహుగా సంతోషించాలి. బహుగా అందరూ సంతోషిద్దామని చెప్పండి. అందరూ అయ్యా వందనాలు. సంతోషించలేని, దీవెనకర లేని స్థితి ఈరోజు నువ్వేమి కలిగి ఉన్నావో ఇప్పుడే విడిచిపెట్టి ప్రభువును వేడుకుందాం. ఒక్కసారి ప్రార్థించు. దేవా, నేను సంతోషించలేని కష్టము, నేను సంతోషించలేని శ్రమ లేక వేదన అయినా ప్రభు అన్నాడు, నేను నీ దేవుడినై ఉన్నాను అయ్యా, నేను నీ రక్షకుడినై ఉన్నాను. నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడను విడువనట్టి, నన్ను ఎన్నడను. పరిశుద్ధుడు అయిన తండ్రి, బిడ్డలందరినీ దీవించమని, అందరిలో ఆ సంతోషాన్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం.